హాయ్ అండి అందరికి. నేనైతే ఇంట్లో ఎప్పుడు పప్పు పొడి అనేదే చేయలేదు. ఇప్పుడైతే ఫస్ట్ టైం చేశాను. మా ఇంట్లో 3 రకాల పప్పులు అయితే ఉన్నాయి. ఇంకా 3 రకాల పప్పులు వేసి పొడి చేశాను. కందిపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, కొద్దిగా నువ్వులు వేశాను. పప్పులు ధనియాలు అయితే సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. జీలకర్ర అయితే హాఫ్ తీసుకున్నాను. ఎండుమిర్చి అయితే కారం ఎంత సరిపోతుందో అన్నే తీసుకున్నాను. ఎక్కువ తీసుకున్నా తినలేమో, తక్కువైనా బాగోదని. సాల్ట్ అయితే జీలకర్ర ఎంతైతే తీసుకున్నానో జీలకర్రకి కొంచెం తక్కువ అయితే తీసుకున్నాను. సాల్ట్ కూడా వేయించే వేసాను. పప్పులు అయితే బెనం బాగా వీటెక్కిన తర్వాత మంట బాగా తగ్గించేసి అయితే ఎక్కువసేపు వేయించాను. పప్పులు బాగా వేయించి తీసిన తర్వాత ఎండుమిర్చి వేయించాను. ఇంక ఎండుమిర్చి కూడా వేయించిన తర్వాత జీలకర్ర ధనియాలు వేయించుకొని చివర్లో నువ్వులు వేయించి సరిపడా సాల్ట్ అయితే వేసేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాను. పప్పులు అయితే కరకరలాడే వరకు వేయించుకోవాలి, పచ్చిగా అయితే ఉండకూడదు. మొత్తం అన్ని వేయించి తీసేసిన తర్వాత ఇంకా అదే పెనం వేడిగా ఉంటుంది కదా, సాల్ట్ కూడా దానిలోనే వేయించాను. మిక్సీ అయితే బాగా మెత్తగా పట్టలేదు, కాస్త బరుగ్గానే పట్టాను రైస్ లోకి బాగుంటుందని. టేస్ట్ అయితే బానే ఉంది, ఉప్పు కారం అన్ని సరిపోయాయి. ధనియాల పొడి అయితే తిన్నాను కానీ ఈ పప్పుల పొడి అయితే తినలేదు. ఇదే ఫస్ట్ టైం తినడము. టేస్ట్ అయితే బానే ఉంది, నెయ్యి వేసుకుంటుంటే ఇంకా బాగుంది. నచ్చితే లైక్ చేయండి. బాయ్.